ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే చివరికి లిక్కర్ సేల్స్ మీద అంటే మద్యం అమ్మకాల మీద ఆధారపడి బండి నడిపించాల్సిన పరిస్థితి. తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఒక ప్రకటన చేశాడు అసెంబ్లీలో. అదేంటంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ రెవెన్యూ అంటే ఏం లేదు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ 14.5% పెరిగిందట. ఇది మామూలు విషయం కాదు. ఏ రంగం కూడా ఆ స్థాయిలో పెరగడం వల్ల ఒక మద్యం అమ్మకాల విషయంలోనే 14.5% పెరుగుదల. అంటే 23-24 సంవత్సరంతో కంపేర్ చేస్తే 24-25 ఆర్థిక సంవత్సరంలో అంత పెరిగింది. ఇంకా విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కన్జంప్షను ఏ స్థాయిలో పెరిగింది అనేది అర్థం చేసుకోవాలంటే ఒక కంపారిజన్ తీసుకోవాలి. ఇదే పీరియడ్లో అంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడులో గ్రోత్ రేట్ ఎంత అంటే లిక్కర్ అమ్మకాల్లో 6.58%, కర్ణాటకలో 3.82%, కేరళలో 3.84%. యాక్చువల్గా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా లిక్కర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అని చెప్తారు. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు. అట్లాంటి చోట్లనే హయ్యెస్ట్ 6%, లోయెస్ట్ 3% ఉంది. ఇక తెలంగాణ అందరికీ తెలుసు. ఒకప్పుడు కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మద్యం అమ్మకాలు ఎక్కువ ఉండేవి. ఎందుకంటే లిక్కర్ కన్జంప్షన్ ఎక్కువ ట్రెడిషనల్గా తెలంగాణలో. అట్లాంటి తెలంగాణలో 24-25 ఆర్థిక సంవత్సరంలో 3.28% తగ్గినాయట సేల్స్. గ్రోత్ రేటు 3.28%, వృద్ధి రేటు తగ్గింది మైనస్ తెలంగాణలో. వేరే ఆంధ్రప్రదేశ్లో 14.5% మద్యం అమ్మకాల్లో గ్రోత్ రేట్ ఉంది. మద్యం అమ్మకాల నుంచి ఆదాయం అంటే 3-4 రకాలుగా వస్తుంది ప్రభుత్వానికి. ఒకటేమో వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు కదా, అది లైసెన్స్ ఫీ ప్రభుత్వాలు వసూలు చేస్తాయి. అది కాకుండా ఎక్సైజ్ డ్యూటీ, ఇవన్నీ కలుపుకోవాలన్నమాట ఈ అమౌంట్. అసలు యాక్చువల్ అమౌంట్ ఎంత అంటే 35,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ 24-25 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా సంపాదించింది. 35,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. నాకు గుర్తేంటంటే ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధం పెట్టాడు 95లో అధికారంలోకి వచ్చిన వెంటనే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా 95 ఆగస్టులో. అప్పుడు ఆయన ఈ ప్రొహిబిషన్ తీసేయాలి, ఎందుకంటే ఆదాయం లేదు ప్రభుత్వానికి అని ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పట్లో ప్రొజెక్షన్ చేసేవాళ్ళు, ఒకవేళ మనం ప్రొహిబిషన్ ఎత్తేస్తే ఎంత ఆదాయం వస్తుంది ఖజానాకని. నా గుర్తేమిటంటే 1996లో లిక్కర్ సేల్స్ నుంచి 600 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఖజానాకి అని అంచనా వేశారు. అంటే 96లో 600 కోట్ల రూపాయల ఉన్న ఆదాయం 2025 వచ్చే నాటికి 35,000 కోట్లు అయింది. అంటే ఇన్ఫ్లేషన్ వల్ల రేట్లు పెరిగి ఉండొచ్చు కొంత, మందు రేట్లు. కానీ ఓవరాల్గా క్వాంటిటీ ఆఫ్ కన్జంప్షన్ కూడా చాలా పెరిగింది. అంటే మందు తాగేవాళ్ళ సంఖ్య అప్పటికి ఇప్పటికీ ఎన్నో రేట్లు పెరిగి ఉండాలి. 600 కోట్ల నుంచి 35,000 కోట్లకు పెరిగింది మద్యం అమ్మకాల మీద ఆదాయం. అంటే ఈ 35,000 కోట్లు ఎంత కీలకం అంటే ఏపీ రాష్ట్ర బడ్జెట్కి 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు మొన్న అసెంబ్లీలో. అసలు అంత ఆదాయమే రావడం అలా మనకి అంత ఖర్చు పెడతామని చెప్పారు. అందులో బోల్డంత లోటు ఉంది, ఆ విషయం కూడా తెలుసు మనకి. అందులో 35,000 కోట్లు అంటే 10%. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంలో 10% లిక్కర్ అమ్మకాల ద్వారానే వస్తుంది. అంటే లిక్కర్ కాంట్రిబ్యూట్ చేసేటువంటి పర్సంటేజ్ టు ద బడ్జెట్ పెరుగుతోంది ఏడాదికి ఏడాది. ఇంకొద్ది కాలం అయిన తర్వాత బహుశా 20%, 25% ఓన్లీ మద్యం అమ్మకాల ద్వారా మాత్రమే ఏపీకి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. బహుశా ఈ ఉద్దేశంతోనే అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు 25,000 కోట్లు అనుకుంటాను. ఏమని చెప్పి నెక్స్ట్ 10 ఇయర్స్లో మద్యం అమ్మకాల ద్వారా మాకు ఇంత ఆదాయం రాబోతోంది కాబట్టి మేము డబ్బులు కట్టగలం మీకు, మీ దగ్గర అప్పు తీసుకుంటే ఇదే గ్యారంటీ మీకు. సో మద్యం అమ్మకాలని అది రాబోయే 10 ఏళ్లకి వాటిని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో 25,000 కోట్లు అప్పుకి ఇండెంట్ పెట్టింది. మరి చివరికి ఎంత తీసుకున్నారో నాకు తెలియదు, బహుశా 10-15,000 కోట్లు అప్పటికే వచ్చినట్టున్నాయి. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసెట్ ఏమిటాయంటే భవిష్యత్తులో ప్రజలు తాగబోయే మందు, దాన్ని గ్యారంటీగా చూపించి డబ్బులు తీసుకునేటువంటి అప్పు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఇది ఎంత ప్రమాదకరమో చెప్పనక్కర్లా. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటువంటి ఇన్సెంటివ్ లేదు జనాన్ని పిచ్చి పిచ్చిగా తాగకుండా చేయడానికి. ఎంత తాగితే అంత ఆదాయం, ఆ వచ్చిన ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా ఉచితాల పేరుతో పంచవచ్చు. కాబట్టి
మద్యం తాగకుండా ఏదో ప్రచారం చేయిస్తాం, అందుకోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అందుకోసం కమిటీలు వేశాం అని చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు, ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి మాటలు. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవాళ పూర్తిగా మద్యం అమ్మకాల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుపుతున్నాయి. దీనికి ఎక్కడో చోట బ్రేక్ వేయకపోతే దీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్ సమాజం ఎంతో నష్టపోతుంది. మెజారిటీ ప్రజలు అంటే వర్కింగ్ పాపులేషన్ అంతా కూడా మద్యానికి బానిసలయ్యేటువంటి ప్రమాదం ఉంది ముందు ముందు. కానీ దురదృష్టవశాత్తు అటువంటి అంశాల మీద ఇవాళ ఆ రాష్ట్రంలో ఫోకసే లేదు. ఎవరికి వాళ్లే డబ్బులు చేసుకునేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. అటు ప్రభుత్వాలు కావచ్చు, ఇటు పౌర సమాజం కావచ్చు.